సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. మనం నైష్కర్మ్య సిద్ధి 13వ క్లాస్లో ఉన్నాం. అంత ముందు క్లాస్లో 33 గద్యం వరకు ముగించుకున్నాము. సురేశ్వరాచార్యుల వారు మొదటి అధ్యాయంలో కర్మ వల్ల మోక్షం రాదు అనే విషయాన్ని నిరూపించడానికి పూనుకున్నారు. కర్మ వల్ల మోక్షం రాదు అంటే కేవల కర్మ చేసినా మోక్షం రాదు, కర్మని జ్ఞానంతో కలిపి సముచ్చయం చేసినా కూడా మోక్షం రాదు అని చెప్తున్నారు. కానీ కర్మ వల్ల మోక్షం రాదు అని చెప్పినప్పుడు ఈ విషయాన్ని చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కర్మ వల్ల మోక్షం రాదు అనగానే అయితే కర్మ అనవసరం, నేను చేసే కర్మలు ఇంకా మానేస్తాను అని అనకూడదు. కర్మ చిత్తశుద్ధి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది, తద్వారా జ్ఞానయోగ్యత ప్రాప్తిని ఇస్తుంది అని చూసాం. మోక్షం విషయంలో కర్మ ఉపయోగం లేదు, మోక్ష సాధనం కాదు అని చెప్పటానికి అంతగా ఖండించటం జరుగుతున్నది. కానీ కర్మ పూర్తిగా నిరుపయోగం అని కొట్టిపారేయటానికి వీల్లేదు. అందువల్ల ఎవరైనా కర్మ వల్ల ప్రయోజనం ఉందా లేదా అని అడిగితే మీరు దానికి వెంటనే జవాబు చెప్పకూడదు. దేని గురించి అడుగుతున్నారు అని అడగాలి. మోక్షం పొందటానికైతే కర్మ వల్ల ప్రయోజనం లేదు, చిత్తశుద్ధి పొందటానికైతే కర్మ చేసి తీరాలి. అందువల్ల కర్మని ఇక్కడ సురేశ్వరాచార్యుల వారు విమర్శిస్తున్నారు కాబట్టి నేను పూర్తిగా కర్మని మానేస్తాను అని అనకూడదు. నిత్య నైమిత్తిక కర్మలు చేయాలి. ఈ విషయాన్ని ముందు సరిగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ కర్మ వల్ల మోక్షం రాదు అని చెప్పడానికి సురేశ్వరాచార్యుల వారు 2 కారణాలు చెప్పారు. ఒకటి హేతు విచార, అంటే హేతువు అంటే కారణం. కర్మ వల్ల మోక్షం రాదు అనటానికి కర్మ చేసే కారణం ఏమిటి, అదే కర్మ ఎందువల్ల చేస్తున్నాం. కర్మ అజ్ఞాన జనితం, అజ్ఞానం వల్ల కర్మ పుట్టింది. అజ్ఞానం వల్ల పుట్టిన కర్మ అజ్ఞానాన్ని ఎలా నాశనం చేస్తుంది? అందువల్ల ఆత్మ అజ్ఞానాన్ని కర్మ నాశనం చేయలేదు. అజ్ఞానం పోకపోతే మోక్షం రాదు. ఎందువల్ల అంటే ఆత్మ అజ్ఞానం తొలగితేనే మోక్షం వస్తుంది అని పదే పదే చూస్తున్నాం. 2వ కారణం ఫల విచార అంటున్నారు. ఇంకో కోణంలోంచి కర్మ వల్ల మోక్షం రాదు అని చెప్తున్నారు. ఈ విధంగా సురేశ్వరాచార్యుల వారు ముందు కర్మ వల్ల రాగలిగే ఫలాలను చూస్తున్నారు. ఆ ఫలాలను 2గా విభజించారు. కానీ రెండింటిలో మళ్ళీ ఇంకో 2 ఉన్నాయి కాబట్టి మొత్తం చతుర్విధ ఫలాని అని చెప్పవచ్చు. చతుర్విధ ఫలం అంటే సందర్భాన్ని బట్టి ఆ ఫలం ఏమిటో మారుతూ ఉంటుంది. ధర్మార్థ కామ మోక్షాలనే ఫలాలు వస్తాయి కర్మ చేస్తే అని ఒక సందర్భంలో చెప్తాం. ఇందులోనే కర్మ ఫలాలను 4గా అంత ముందు చూసాం. అవి ఆప్తి, ఉత్పత్తి, వికారం, సంస్కారం. ఈ 4 ఫలాల్లో ఏ ఫలము జ్ఞాన ఫలం కాదు కాబట్టి కర్మ వల్ల మోక్షం రాదు అని కూడా అంత ముందు చూసాం. ఇప్పుడు మళ్ళీ ఇంకో 2 రకాల ఫలాలను గురించి చెప్తున్నారు సురేశ్వరాచార్యుల వారు. ఆ రెండింటిని మళ్ళీ 2గా డివైడ్ చేస్తాం. ఆ విధంగా మళ్ళీ 4 ఫలాలు అవుతాయి. అవేమిటో 31, 32లో చూసాం. ముందు ఆ 4 మనం విడిగా చూద్దాం. ఇవన్నీ ముందు క్లాస్లో చూసాం, మళ్ళీ ఇవి ముఖ్యమైనవి కాబట్టి పదే పదే చూడటం జరుగుతున్నది. మొదటి అంశం ప్రాప్తి. మన దగ్గర ముందే ఉన్న వస్తువుని
లేదు అనుకుని పొరపాటు పడి దాన్ని పొందటం కోసం దాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకుని ఒక సాధన చేస్తాము. దానికి ఉదాహరణ కంఠ చామీకరణ న్యాయం. మెడలోనే ఉన్నా కూడా అది చాలా సన్నటి గొలుసు కాబట్టి ఉన్నట్టు తెలియక అంతా వెతుక్కుంటాము. అదేవిధంగా చేతి రుమాలులోనే తాళం చెవి ఉన్నా ఊరంతా వెతుక్కుంటాడు అనే ఉదాహరణ మనం విడిగా చూసాం. రెండవది పరిహృత పరిహార. మనకి లేనిది ఉందనుకుని పొరపాటు పడి దాన్ని పారద్రోలడానికి ప్రయత్నించటం. దీన్ని సైకోసొమాటిక్ డిజీజెస్ గా చూసాము. నాకేదో పెద్ద రోగం ఉంది అనుకుని భయపడి దాన్ని పారద్రోలటం కోసం నానా తిప్పలు పడతాం. ఇక్కడ సురేశ్వరాచార్యుల వారు ఇచ్చిన ఉదాహరణ రక్ష. రక్ష అంటే దయ్యం లేదా భూతం. ఆ రక్ష ఎలా వచ్చింది? తన నీడంత చూసి తన ముందు భ్రాంతి చెందాడు, పొరపాటు పడ్డాడు. అది భయానికి దారి తీసింది, అది మోహానికి దారి తీసింది. ఆ మోహం వల్ల దీన్ని పారద్రోలాలి అనుకున్నాడు. మూడవది అప్రాప్త ప్రాప్తి. నిజంగా వస్తువు లేదు, లేని వస్తువుని పొందాలి అని అనుకోవటం. ఉదాహరణ సురేశ్వరాచార్యుల వారు ఇవ్వలేదు, మనం స్వర్గాదివత్ అని తీసుకోవచ్చు. స్వర్గం పొందాలి అనే కోరిక. 4 అపరిహృత పరిహార. మనకి నిజంగానే ఒక సమస్య ఉంది, ఆ సమస్యని పారద్రోలటానికి చేసే, ఉదాహరణకు నిజంగానే ఒక రోగం ఉంది, ఆ రోగాన్ని పారద్రోలాలి. చికెన్ గున్యా రోగం ఉంది, సో రోగాధికం అని ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇది కూడా ఉదాహరణ సురేశ్వరాచార్యుల వారు చెప్పలేదు. ఈ నేపథ్యంతో ఏవి ఏ పదాల్లో వస్తాయో 31, 32 శ్లోకాల్లో చూద్దాం. ముందు ఆ శ్లోకాలు చాంట్ చేస్తాను. క్లిప్సతే జ్ఞానతో లబ్ధం కంఠే చామీకరం యథా వర్జితం చ స్వతో భ్రాంత్యా ఛాయాయామాత్మనో యథా భయాన్మోహావనద్ధాత్మా రక్ష పరిజిహీర్షతి యచ్చా పరిహృతం వస్తు తథా లబ్ధం చ లిప్సతే. మొదటి తస్య ప్రాప్త ప్రాప్తి, ఉన్నదాన్ని ఉందని తెలియక కావాలనుకోవటం. లిప్సతే అజ్ఞాత అలబ్ధం. అజ్ఞాత అలబ్ధం. అలబ్ధం అంటే లేదు అనుకుంటున్నాడు ఒక వస్తువుని. ఎందుకు లేదనుకుంటున్నాడు? అజ్ఞాత, అజ్ఞానం వల్ల. లిప్సతే, దానికి కావాలి, పొందాలి అని ఆశిస్తున్నాడు. అది ఎలా ఉంది అంటే కంఠే చామీకరం యథా, మెడలోనే ఉన్న గొలుసుని లేదు అనుకుని వెతికినట్టుగా తనకి ఉన్న వస్తువుని లేదు అనుకుని పొందాలనుకుంటున్నాడు అని మొదటి లైన్ అర్థం. రెండవది పరిహృత పరిహార అని చూసాం. ఇది 31 రెండవ లైన్లోను, 32 మొదటి లైన్లోనూ వస్తుంది. ముందు రక్ష పరిజిహీర్షతి చూద్దాం. పరిజిహీర్షతి అంటే పారద్రోలాలి అనుకుంటున్నాడు. దేన్ని? రక్ష, దయ్యాన్ని. ఆ రక్ష ఎలా ఏర్పడింది? ఆత్మనః ఛాయాయాం, తన నీడనే. ఆత్మనః అంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, తన నీడని చూసి తనే దడుచుకున్నాడు. స్వతః వర్జితం. ఈ లైను వర్జితం అనేది చాలా ముఖ్యం, ఎందుకంటే అది నిజంగా లేదు కానీ అతను ఉంది అనుకుంటున్నాడు. సో పరిహృతం అంటే నిజంగా ఉనికి లేని దాన్ని ఉనికి ఉంది అనుకుంటున్నాడు. ఎందువల్ల? భ్రాంతి వల్ల. ఆ భ్రాంతి భయాత్, భయానికి దారి తీసింది. ఈ భ్రాంతి భయం కలిసి మోహాన్ని కలగజేసింది. అంటే అతను ఆలోచించే శక్తిని కోల్పోయాడు. అవనద్ధాత్మ. సో తన మనసులో మోహం కమ్ముకుంది. సో అజ్ఞానం వల్ల మోహం కమ్ముకుంది.
32 లాస్ట్ లైన్లో 3, 4 కూడా వచ్చేసాయి. చివరి భాగం చూస్తే అలబ్ధంచ లిప్సతే. ఇక్కడ అప్రాప్త ప్రాప్తి, లేనిదాన్ని పొందాలనుకుంటున్నాడు. ఉదాహరణకి నాకు మంచి ఇల్లు లేదు, ఇల్లు కావాలి అనుకుంటాడు. 4వది అపరివృత పరిహారం, అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని పోవాలి అనుకుంటున్నాడు. అంటే నిజంగా ఉంది, దాన్ని పారద్రోలటానికి ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి ఏ చికెన్ గునియా రోగమో ఉంటే దాన్ని పారద్రోలాలి. సో ఇవి 4 లక్ష్యాలు. వీటిలో మోక్షం ఎందులోకి వస్తుంది, కర్మ ఏ రంగంలో పనిచేస్తుంది అనేది మనం వివరంగా చూడాలి. అది 33 గద్యంలో మొదలు పెట్టారు. అది కూడా ఒకసారి చూద్దాం. తత్రైతేషు చతుర్షు విషయేషు ప్రాప్తయే పరిహారాయ చ విభజ్య న్యాయ ప్రదర్శ్యతే. సురేశ్వరాచార్యుల వారు ఇప్పుడు ఈ 4 ఫలాలు మనకి తెలిసాయి కదా, ఏ లక్ష్యానికి ఏ సాధన వాడాలి స్పష్టంగా తెలియాలి అంటున్నారు. ఎందువల్ల అంటే ఏ సాధ్యానికి ఏ సాధన వాడాలో స్పష్టంగా తెలియకపోతే సరి అయిన విజయాన్ని పొందలేము. కాబట్టి తత్ర అంటే ఏమిటి, సురేశ్వరాచార్యుల వారే చెప్తున్నారు. ఏతేషు చతుర్షు విషయేషు, ఇదిగో ఈ 4 ఫలాల విషయంలోను. ఏమిటా 4 ఫలాలు, అవి కూడా ఆయనే చెప్తున్నారు. ప్రాప్తయే పరిహారాయ చ, ఆయన 2గా చెప్తున్నారని చూసాం. అందువల్ల ప్రాప్తి ఫలం, పరిహార ఫలం. ప్రాప్తిలో 2 రకాలు ఏమిటి చూసాం. ఉన్నదాన్ని పొందాలనుకోవటం ఒకటి, ప్రాప్త ప్రాప్తి అది. ఇంకొకటి లేనిదాన్ని పొందాలనుకోవడం, అది అప్రాప్త ప్రాప్తి. సో ప్రాప్తయే అంటే ఈ 2 వస్తాయి. పరిహారాయ చ అంటే దుఃఖ నివృత్తి. అదేమిటి, పరిహృత పరిహార అంటే నిజంగా లేని దుఃఖాన్ని ఉందనుకుని అవస్థపడి పారద్రోలాలనుకోవడం. ఇంకొకటి అపరిహృత పరిహార అంటే నిజంగా ఉన్న దుఃఖాన్ని పారద్రోలాలి అనుకోవడం. సో ఈ 4 ఏమిటి అంటే సుఖ ప్రాప్తి, దుఃఖ నివృత్తి, వివిధ ప్రాప్తయే. అంటే ఇవి 2 ప్రాప్తాలని 2 పరిహారాలని సూచిస్తున్నాయి అని. వాటి గురించి విభజ్య న్యాయ ప్రదర్శ్యతే. వీటిని వివరంగా ఒక్కొక్కటి విభజించి వాటి వెనక ఉన్న న్యాయం అంటే రూల్స్ లేదా ప్రిన్సిపల్స్ ప్రదర్శ్యతే, నేను వివరిస్తాను అని చెప్తున్నారు. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే చాలా మంది జ్ఞానం పొందాక కూడా నాకు జ్ఞానం కలిగింది కానీ ఇంకా మోక్షం రాలేదు అంటారు. జ్ఞానం కలిగింది మోక్షం రాలేదు అని అంటున్నారంటేనే వాళ్ళకి జ్ఞానం రానట్టు అర్థం. ఇంకా జ్ఞానం కోసం తాపత్రయపడాలి. అందువల్లనే తెలిసిన విషయాలే అయినా వాటిని లోతుగా విశ్లేషించటం జరుగుతున్నది. నాకు జ్ఞానం కలిగింది అనేది పైన చెప్తున్నారు తప్ప జ్ఞానాన్ని సరిగా జీర్ణించుకోలేదు. ఇంతవరకు ముందు క్లాసులో చూసాం. ఇప్పుడు 33 శ్లోకం చూద్దాం. ప్రాప్తవ్య పరిహారేషు జ్ఞాతోపాయాన్ శ్రుతే పృథక్ కృత్వాథ ప్రాప్నుయాత్ ప్రాప్యం తథా నిష్టం జహాత్యపి. ఇప్పుడు సురేశ్వరాచార్యుల వారు ముందు 3, 4 విషయాలని తీసుకుంటున్నారు. అవేమిటో తెలియందే వాటి అర్థం కాదు. అవి అప్రాప్త ప్రాప్తి, అపరిహృత పరిహార అంటే నిజంగా మనకు లేని వాటిని పొందాలనుకోవటం, నిజంగా మనకున్న దుఃఖాన్ని పారద్రోలాలనుకోవటం. ఈ 2 చెయ్యాలి. లేనిది పొందాలనుకోవటం, స్వర్గలోకాలను పొందాలనుకోవటం, ఉన్నది పారద్రోలాలి అనుకోవటం, ఏ రోగానో పారద్రోలాలనుకోవటం అని చూసాం. ఇప్పుడు ఈ 2ంటికి ముందు జ్ఞానం పొందాలి.
స్వర్గలోకాన్ని పొందాలి అనుకుంటే స్వర్గలోకం పొందడానికి ఏం చేయాలి? జ్యోతిష్ఠోమ హోమం చేయాలి. ఆ జ్యోతిష్ఠోమ హోమం గురించిన కర్మ ఎలా చేయాలి, వివరాలు ఏమిటి, అవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకుని ఊరుకుంటే స్వర్గం వచ్చేది. దానికి తగ్గ హోమం చెయ్యాలి. సో మొత్తం కర్మకాండ అంతా ఈ 3, 4 ఫలాలకి వస్తుంది. స్వర్గలోకానికి వెళ్ళాలంటే దాని గురించిన జ్ఞానం పొందాలి. పుత్రుడు కావాలి అంటే దాని గురించిన జ్ఞానం పొందాలి. అల్లుడు కావాలి అనుకుంటే దాని గురించిన జ్ఞానం పొందాలి. ఈ జ్ఞానాలు పొందితే చాలదు, దానికి తగ్గ కర్మ చేయాలి. కర్మ చేస్తేనే స్వర్గలోకానికి వెళ్ళాలి అనే కోరిక ఉంటే చాలదు, దాని గురించిన జ్ఞానం ఉన్నా చాలదు, దాని గురించిన కర్మ చేయాలి. ఇది సుఖప్రాప్తి గురించి. ఇప్పుడు దుఃఖ నివృత్తి, అది 4వది. దాన్ని ఏమనన్నా అపరిహృత పరిహార అన్నాం. సో ఉదాహరణకి సమస్య, ఇంతసేపు రోగాలన్నాం. ఒకవేళ బీదరికం అయితే దానికి ఏ కర్మ చేయాలి? ఆవహంతి హోమం అని వస్తుంది తైత్తిరీయోపనిషత్తులో. ఆ హోమం చేస్తే నాకు బోలెడు డబ్బు కావాలి, సంపద కావాలి, పశు సంపద కావాలి, వస్త్రాలు కావాలి, అవి కూడా వెంటనే రావాలి, వచ్చి చాలా రోజులు ఉండాలి అని ఆ కోరికంతా అందులో వస్తుంది. సో ఆవహంతి హోమం చేస్తూ స్వాహ స్వాహ అని చెప్తూ ఆ యజ్ఞం చేయాలి. అప్పుడే ఆశించిన ఫలం వస్తుంది. సో ప్రాప్తవ్య పరిహార్యేషు అని 33 శ్లోకంలో చూసాం. ప్రాప్తవ్య అంటే 3వ ఫలం, దాన్ని అప్రాప్త ప్రాప్తి అన్నాం. పరిహార్యేషు అంటే అపరిహృత పరిహార అన్నాం. వీటి గురించి శృతేహే ఉపాయాన్ జ్ఞాత్వా, శృతి నుంచి తెలుసుకోవాలి. శృతి అంటే మళ్ళీ వేదాంతానికి రాకూడదు. కర్మకాండ గురించి చెప్పేది వేద పూర్వ భాగం కాబట్టి వేద పూర్వ భాగం నుంచి ఉపాయాలు కాదు, సాధనలు అంటారు. సాధనలను జ్ఞాత్వా, తెలుసుకోవాలి. సో ఈ సెంటెన్స్ మొత్తం కలిపితే ఏది పొందాలో, ఏది పారద్రోలాలో, వాటికి సంబంధించిన సాధనలను కర్మకాండలో నేర్చుకోవాలి. సో పొందటానికి వేరే ఉంటుంది, పారద్రోలటానికి వేరే ఉంటుంది. ఒకదానితో ఒకటి కలిపేయకూడదు. ఉదాహరణకి ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటూ ఉంటే నా కర్మనా నా ప్రజయా అనకూడదు. అలాగే ఒక సన్యాసి మన ఇంటికి వస్తే ప్రజాశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ అనకూడదు. నీకు పిల్లలు పుట్టుగాక అని సన్యాసిని దీవించకూడదు. అందువల్ల పృథక్ అంటున్నారు స్పష్టంగా. దేని ఫలం ఏమిటి, దేని సాధన ఏమిటి అనేది పృథక్ విడివిడిగా స్పష్టంగా తెలుసుకోవాలి. ఎప్పుడు ఏది చేయాలి, ఇదంతా పూర్వమీమాంసలో వస్తుంది. కానీ పూర్వమీమాంస గురించి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ జ్ఞానం పొందితే చాలదు, దానికి సంబంధించిన కర్మ చేసి తీరాలి. కానీ వేద అంత భాగానికి వస్తే, అంటే ఉపనిషత్తులకు వస్తే, జ్ఞానకాండకు వస్తే జ్ఞానం పొందితే చాలు, దానికి మళ్ళీ కర్మ చేయనవసరం లేదు. ఈ జ్ఞానం బుద్ధిలో పొందాలి, అంటే బుద్ధిలో మార్పు రావాలి. ఇన్నాళ్ళు నాకు బాహ్యంగా పీస్, హ్యాపీనెస్, సెక్యూరిటీ దొరుకుతుంది అని అనుకుంటూ వచ్చాను. జ్ఞానం పొందాక అవి నాలోనే ఉన్నాయి. ఇంకా మాట్లాడితే నేనే ఆనంద స్వరూపుణ్ణి, నేనే పరిపూర్ణుణ్ణి, నేనే భద్రతామూర్తిని అనే విషయం తెలుసుకున్నాక ఇంకా ఏ కర్మ చేస్తారు? ఏమీ అవసరం లేదు. అందువల్ల అంటే జ్ఞానం పొందాక, ఇది కర్మకాండ గురించి మాట్లాడుతున్నాం. మధ్యలో మనం జ్ఞానకాండ భేదం చూసాం, కానీ ఇంకా ఇది కర్మకాండలో ఉన్నాం. 3, 4 కర్మకాండకు చెందినవి అని మర్చిపోకూడదు. అందువల్ల జ్ఞానం పొందాక, యజ్ఞాల గురించిన జ్ఞానం పొందాక, కృత్వా
దానికి సంబంధించిన కర్మ చేయండి. కేవలం పుత్రకామేష్టి యాగం గురించి నేర్చుకుంటే పుత్రులు పుట్టారు. స్వర్గలోకం గురించి నేర్చుకుంటే స్వర్గానికి వెళ్ళిపోలేరు. మామూలుదే తీసుకోండి, యోగాసనాలు మీరు టీవీలో వస్తుంటే బీన్ బ్యాగ్ మీద కూర్చుని కాఫీ తాగుతూ చూస్తే యోగాసనాల వల్ల వచ్చే ఫలం మీకు వచ్చేది. అవి చూస్తూ మీరు చేయాలి. ఆ విధంగా కర్మకాండలో ఒక విషయం గురించిన జ్ఞానం పొందాక దానికి సంబంధించిన కర్మ చేయాలి. అప్పుడు అలా కర్మ చేస్తే ఏమవుతుంది? ప్రాప్యం ప్రాప్నుయాత్, మీరు పొందాలి అనుకున్నది పొంది తీరుతారు. లేదా అనిష్టం జహాతి అపి, మీరు వద్దు అనుకున్నది పారద్రోలగలుగుతారు కూడా. అపి అంటే కూడా. ఇవి ఊహించుకున్న సమస్యలు కాదు, నిజంగానే లేనిది కావాలని కోరుతున్నారు, ఉన్న దుఃఖాన్ని పారద్రోలాలని చూస్తున్నారు. వాడికి సంబంధించిన జ్ఞానం పొంది వాడికి సంబంధించిన కర్మలు చేస్తే కావాలనుకున్నది పొందుతారు, వద్దనుకున్నది పారద్రోలగలుగుతారు. అది ఈ శ్లోకం యొక్క అర్థం. ఇప్పుడు మిగిలినది మొదటి 2 లక్ష్యాలు, అంటే ప్రాప్త ప్రాప్తి, పరిహృత పరిహార. వాటి గురించి 34లో చెప్పబోతున్నాడు. ముందు 34 గద్యం చూద్దాం. అథ అవశిష్టయో స్వభావత ఏవా. అథ అంటే ఇంకా, అవశిష్టయోహో ఇంకో 2 మిగిలాయి కదా, వాటి గురించి చెప్తాను అంటున్నారు. సుఖం ప్రాప్త విషయంలోకి వస్తుంది అంటున్నారు సురేశ్వరాచార్యుల వారు. కానీ వచ్చిన చిక్కు ఏమిటంటే, మనుషుల్లో చాలా మందికి నేనే ఆనంద స్వరూపుణ్ణి, నేనే శాంతి స్వరూపుణ్ణి, నాకు ఆనందం వచ్చేది నా నుంచే కానీ బాహ్య వస్తువుల నుంచి రాదు అనే విషయం తెలియదు. అంటే దాన్ని 2గా విభజిస్తే చాలా మందికి నేను సుఖాన్ని బాహ్యంగా పొందనవసరం లేదు, నేను సుఖస్వరూపుణ్ణి అని తెలుసుకోవడం మొదటి దశ. నేను ఆశించిన ఈ సుఖం ప్రపంచం నాకు ఇవ్వలేదు అని తెలుసుకోవటం 2వ దశ. ఆ ప్రపంచంలోకి మీ భార్య, మీ పిల్లలు, మీ ఇల్లు, మీ ఆస్తి, మీ వస్తువులు అన్నీ వస్తాయి. ఇదే సూత్రం దుఃఖ నివృత్తికి కూడా వర్తిస్తుంది. మీరు ఆనంద స్వరూపులు అంటే ఏమిటి అర్థం? మీలో ఇంత కూడా దుఃఖం లేదు, మీకు దుఃఖం అనేది లేదు. ఉంటే కదా మీరు దుఃఖాన్ని పారద్రోలడానికి ప్రయత్నించాలి. మీరు దుఃఖరహితులు. మళ్ళీ దీనికి 2 అంశాలు చూడాలి. ఒకటి, నేను దుఃఖాన్ని పారద్రోలనవసరం లేదు, ఎందువల్లంటే నాకు ఇంత కూడా దుఃఖం లేదు అని 2వ అంశంగా తెలుసుకోవాలి. కాబట్టి అవశిష్టయోహో అంటే సుఖ దుఃఖయోహో, ఈ సుఖ దుఃఖాలు అనేవి స్వభావత ఏవ అంటే సహజంగానే ఇవి ఉన్నాయి. అంటే దుఃఖం ఉంది అని అనుకోకూడదు. సహజంగానే నేను సుఖస్వరూపుణ్ణి, నాకు సహజంగానే దుఃఖం లేదు. సుఖ ప్రాప్తి, దుఃఖ నివృత్తి నాకు ముందే ఉన్నాయి. నేను ఆనంద స్వరూపుణ్ణి, నాకు దుఃఖం ఇసుమంత కూడా లేదు అని ఈ వాక్యం అర్థం. మరైతే నేను ఏం చేయాలి? డూ డన్ అంటుంటే అది డన్స్ అవుతుంది అంటారు స్వామీజీ. కాబట్టి ఏమీ చెయ్యనవసరం లేదు అని తెలుసుకుంటే చాలు. ఇప్పుడు 34వ శ్లోకం. పరిహృతావాప్తయోర్బోధాత్ హాన ప్రాప్తిన కర్మణ మోహమాత్రాంతరాయత్వాత్ క్రియయాత్ తేన సిద్ధ్యతః. పరిహృత అవాప్తయోహో 33లో 3-4 అంశాల గురించి చూసేశాము. ఇప్పుడు 1-2 చూస్తున్నామని 34 గద్యంలో చూసాం. కాబట్టి పరిహృత అవాప్తయోహో, పరిహృత అంటే మనకి దుఃఖం ఉందే లేదు,
దుఃఖం లేదు కాబట్టి దాన్ని పారద్రోలాల్సిన అవసరం లేదు అని అర్థం. అంటే ఇది రెండవ విషయాన్ని చెప్తుంది. రెండవ విషయం ఏంటి? మనం దుఃఖం ఉందనుకుని దాన్ని పారద్రోలటానికి చూస్తున్నాం. దాన్ని పరిహృత పరిహార అంటూ వచ్చాం. సో దుఃఖాన్ని పారద్రోలని అవసరం లేదు. ఎందువల్ల? పైనున్న స్వభావత పరిహృతతో కలుపుకోవాలి. స్వభావత పరిహృత, నా స్వభావమే నేను దుఃఖరహితుణ్ణి అని చెప్తున్నది. నాకు దుఃఖం ఇసుమంత కూడా లేదు. మళ్ళీ ఈ స్వభావతని రెండవ వర్డ్కి తెచ్చుకోవాలి. అవాప్తయో, స్వభావత అవాప్తయో, నాకు స్వభావంలోనే పరిపూర్ణత ఉంది. అవాప్తం అంటే ప్రాప్త ప్రాప్తి అని చూస్తున్నాం. అంటే పూర్ణత్వం నాకు ముందే ఉంది. పరిహృత అంటే నాకు దుఃఖం లేదు. అవాప్తయో అంటే నాకు ముందే సుఖం ఉంది. సుఖాన్ని పొందనవసరం లేదు, దుఃఖాన్ని పారద్రోలనవసరం లేదు. హాన ప్రాప్తి. సో హాన ప్రాప్తి, దాన్ని రెండు పదాలుగా విడదీసుకోవాలి. హాన అంటే పారద్రోలటం. దేని పారద్రోలటం? సుఖాన్ని పారద్రోలటం అనకూడదు, దుఃఖాన్ని పారద్రోలటం. ప్రాప్తి అంటే సుఖాన్ని పొందాలనుకోవటం. అవి ఎందుకు అనుకుంటున్నాం? నాకు దుఃఖం ఉంది అనుకుంటున్నాం కాబట్టి దాన్ని పారద్రోలాలనుకుంటున్నాం. నాకు సుఖం లేదు అనుకుంటున్నాం కాబట్టి దాన్ని పొందాలి అనుకుంటున్నాం. కానీ దుఃఖాన్ని పారద్రోలనవసరం లేదు, సుఖాన్ని పొందనవసరం లేదు, వాటికి ఏ కర్మ చేయనవసరం లేదు. మరి ఏం చేయాలి? బోధత, జ్ఞానం పొందాలి. ఏ జ్ఞానం పొందాలి? నేను ముందే సుఖ స్వరూపుణ్ణి, దుఃఖరహితుణ్ణి అనే జ్ఞానం పొందాలి. దీనికి ఏమి కర్మ చేయనవసరం లేదు. సో స్వభావత, నా స్వభావమే ఇది అని అర్థం చేసుకోవాలి. నా కర్మన, ఈ విషయం జ్ఞానం పొందితే తెలుస్తుంది కానీ కర్మ చేస్తే తెలియదు. ఎందుకు కర్మ వల్ల రాదు అని పదే పదే చెప్తున్నారు? ఎందుకంటే మన మోహంలో పడిపోతున్నాం. మోహమాత్ర అంతరాయత్వాత్. మోహం అంటే అజ్ఞానం. అజ్ఞానం వల్ల నాకు సుఖం బయట నుంచి వస్తుంది, ఎక్కడో దూరంగా ఉంది అనుకుంటున్నాం. నాకు దుఃఖాన్ని పారద్రోలాలి అనుకుంటున్నాం. కాబట్టి ఈ అజ్ఞానాన్ని పారద్రోలాలి తప్పితే కర్మ ఏమీ చేయనవసరం లేదు. అజ్ఞానం జ్ఞానం వల్లనే పోతుంది. మన ఈ నైష్కర్మ్య సిద్ధి అయ్యే వరకు గుర్తుంచుకోవాల్సిన అంశం అహం సుఖ స్వరూప దుఃఖరహిత ఆత్మా అస్మి. నేను ఆత్మను. ఆత్మ ఆనంద స్వరూపం, దానికి దుఃఖం లేదు. నాకు జ్ఞానం కలిగింది కానీ మోక్షం ఇంకా రాలేదు అంటే మీకు జ్ఞానం అర్థం అవ్వలేదు అని అర్థం అని పదే పదే చూస్తున్నాం. అందువల్ల క్రియయా తేన సిద్ధ్యత. ఎన్ని కర్మలు చేసినా కూడా, శాస్త్ర విచారణ చేయకుండా వేరే ఏ కర్మలు చేసినా కూడా ఈ అజ్ఞానం పోదు. తేన అంటే ఈ రెండిటి గురించిన అజ్ఞానం పోదు. కాయిక కర్మ చేయండి, మానస కర్మ చేయండి, ధ్యానం చేయండి, జపం చేయండి, ఏం చేసినా ఈ అజ్ఞానం పోదు. నేను ఆత్మజ్ఞానం పొందాను అయినా నాకు అర్థం కాలేదు అంటే శాస్త్రం చెప్పేది ఒకటి, అర్థమయ్యేంత వరకు మళ్ళీ చదువు, మళ్ళీ నేర్చుకో. మళ్ళీ నేర్చుకున్నా నాకు అర్థం కాలేదు అంటే మళ్ళీ నేర్చుకో. ఈ జన్మలో పొందిన అర్థం కాలేదు అంటే వచ్చే జన్మలో ఆత్మజ్ఞానం పొందాలి. ఎప్పటికైనా సరే ఆత్మజ్ఞానం పొందటం ఒక్కటే మోక్షానికి మార్గం. మోక్షం పొందాలి అంటే కర్మ చేయకూడదు, కర్మ చేయనవసరం లేదు, బుద్ధిలో మార్పు పొందటం మాత్రమే. కాబట్టి ఆత్మజ్ఞానం అర్థమయ్యింది అంటే ఆత్మజ్ఞానం పొందాక ఇంకేమీ చేయనవసరం లేదు, అర్థం చేసుకోవటం తప్ప అని అర్థం చేసుకోవటం ఆత్మజ్ఞానం. మళ్ళీ చెప్తున్నాను,
ఆత్మజ్ఞానం అర్థమయ్యింది అంటే ఆత్మజ్ఞానం పొందాక ఇంకేమీ చేయనవసరం లేదు అని అర్థం చేసుకోవటం. అందువల్ల నైష్కర్మ్య సిద్ధి బాగా చదివి అర్థం చేసుకోండి అంటున్నారు సురేశ్వరాచార్యుల వారు. ఇప్పుడు 35 గద్యంకి వెళ్దాం. తస్మాత్ పునః ఆత్మవస్తు యాథాత్మ్యావబోధమాత్రాదేవ అభిలషిత నిరతిశయం సుఖావాప్తి నిశ్శేష దుఃఖ నివృత్తి భవతః నతు కర్మనేతి ఉచ్యతే. ఇంతవరకు సురేశ్వరాచార్యుల వారు కర్మ వల్ల మోక్షం రాదు అని 2 ముఖ్య కారణాల ద్వారా చూపించారు అని చూసాం. ఒకటి హేతు విచారేణ, అంటే కర్మ దేని నుంచి పుట్టింది? అజ్ఞానం నుంచి పుట్టింది. హేతు అంటే కారణం. కర్మ అజ్ఞానం నుంచి పుట్టింది కాబట్టి అజ్ఞానం నుంచి పుట్టిన కర్మ అజ్ఞానాన్ని పారద్రోలలేదు కాబట్టి కర్మ వల్ల మోక్షం రాదు. రెండవది ఫల విచారేణ, ఆ ఫలాన్ని బట్టి చెప్పుకొచ్చారు. లేని దాన్ని పొందటానికి ఉన్నదాన్ని పారద్రోలటానికి కర్మ చేయాలి తప్పితే లేనిది ఉన్నది అనుకున్నా ఉన్నది లేదు అనుకున్నా కూడా ఆ 2 అజ్ఞానం వల్ల ఏర్పడినవే, వాటికి ఏమీ కర్మ చేయనవసరం లేదు, జ్ఞానం పొందితే చాలు అని నిరూపించారు. ఇప్పుడు మళ్ళీ హేతు విచారణకి మళ్ళీ వస్తున్నారు సురేశ్వరాచార్యుల వారు. ఇక్కడ ఒక పూర్వపక్షి ఒక ప్రశ్న అడిగినట్టుగా ఆయన ఊహించుకుని దానికి జవాబు చెప్పబోతున్నారు. కస్మాత్ పునః, ఎందుకు పదే పదే కర్మ వల్ల మోక్షం రాదు, జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది అని మీరు అంటున్నారు అని పూర్వపక్షి అడిగినట్టుగా ఊహించుకోవాలి. జ్ఞానం వల్ల వస్తుంది అనటానికి ఏమన్నారు? ఆత్మవస్తు యాథాత్మ్య అవబోధ మాత్రాదేవ, ఆత్మస్వరూప జ్ఞానం పొందితేనే మోక్షం వస్తుంది. యాథాత్మ్యం అంటే స్వరూపం. దేని స్వరూపం? ఆత్మ వస్తు. వస్తువు అనే పదాన్ని ఆత్మకి సురేశ్వరాచార్యుల వారు ఇందులో మొదటి శ్లోకం నుంచి వాడుతూ వస్తున్నారు. ఉన్నది ఒకటే వస్తువు అని చాందోగ్యోపనిషత్తులో చూస్తాం. ఆ వస్తువు ఏమిటి? ఆత్మ. సో ఆ వస్తువు అంటే ఆత్మ గురించిన జ్ఞానం మాత్రమే మోక్షం ఇస్తుంది. ఆత్మజ్ఞానం పొందితే సుఖ ప్రాప్తి దుఃఖ నివృత్తి కూడా కలుగుతాయి, దానికోసం కర్మ చేయనవసరం లేదు అన్నారు అని దీని అర్థం. సో సుఖప్రాప్తి అంటే ఎటువంటి సుఖప్రాప్తి? అభిలషిత. అందరూ సుఖాన్ని నిర్వచించమంటే ఒక్కలాగా నిర్వచించరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో సుఖం కలుగుతుంది. అంటే కోరికలు అనేకం, కానీ ఆ లిస్టు కూడా చాలా పెద్దది ఉంటుంది. కానీ వేదాంతం ఎన్ని కోరికలన్నా ఉండని వాటి అంతిమ లక్ష్యం సుఖప్రాప్తి అంటుంది. పుత్రుడు కావాలనుకున్నా, భార్య కావాలనుకున్నా, స్వర్గలోకానికి వెళ్ళాలనుకున్నా, ఏ కోరిక కోరినా కూడా దానివల్ల సుఖం కలుగుతుంది అనే కోరిక దాని వెనకాల ఉంటుంది. నిరతిశయ సుఖం, ఆ సుఖం కూడా ఎటువంటి సుఖం? ఆత్మస్వరూపం, సుఖరూపం, ఆనంద స్వరూపం చూసాం. అది ఎటువంటి ఆనంద స్వరూపం? నిరతిశయ సుఖం, తారతమ్యాలు లేని సుఖం. మనం లౌకికంగా ఏ సుఖం పొందినా అందులో ప్రియమోద ప్రమోదాలు అనే తారతమ్యాలు ఉంటాయి. కానీ ఆత్మ ఆనందం గురించి మనం ప్రియమోద ప్రమోదాలు చెప్పలేం. అది ఆనంద స్వరూపం. ఆనందం అక్కడ నౌన్, అడ్జెక్టివ్ కాదు. ఇలా ఆత్మజ్ఞానం పొందితే నువ్వు ఆనంద స్వరూపుడివి, నిరతిశయ సుఖ స్వరూపుడివి అని ఎందుకు చెప్పాలి? ఎందుకు అంటే సుఖ అవాప్తి, సుఖాన్ని జ్ఞానంతోనే పొందుతావు అని ఎందుకు అంటున్నావు అనేది ఒకటి. మోక్షానికి 2 కాంపోనెంట్స్ ఉన్నాయి, 2 అంశాలు. మొదటిది సుఖప్రాప్తి పొందాలి అనుకోవటం, రెండోది దుఃఖ నివృత్తి
కోరుకోవడం. ఆ దుఃఖ నివృత్తి కూడా ఎలాంటిది? నిశ్శేష దుఃఖ నివృత్తి భవత. నిశ్శేష, శేషం లేకుండా, బ్యాలెన్స్ లేకుండా పూర్తిగా దుఃఖం పోవాలి అని ఎవరైనా కోరుకుంటారు. కానీ మీరు ఆత్మజ్ఞానం పొందితేనే ఈ సుఖ ప్రాప్తి, దుఃఖ నివృత్తి కలుగుతుంది అని చెప్తున్నారు. ఎందువల్ల అంటే మోక్షం నిర్వచనమే అది. సుఖ ప్రాప్తి, దుఃఖ నివృత్తి కలిగితే అది మోక్షం అంటాం. ఈ రెండు ఎలా వస్తాయి అంటే జ్ఞానం వల్లనే కలుగుతుంది. ఇది కస్మాత్, ఇలా జ్ఞానం వల్లనే కలుగుతుంది అని మీరు ఎందుకు అంటున్నారు? పైగా నతు కర్మనా ఇది, జ్ఞానం వల్ల మాత్రమే వస్తుంది, కర్మ వల్ల రాదు. అది ఎంత నొక్కి పలుకుతున్నారో ఇది కూడా అంత నొక్కి పలుకుతున్నారు. అలా ఎందుకు అడుగుతున్నారు అని ఎవరైనా పూర్వపక్షి అడిగితే అంటున్నారు. ఎందువల్లనంటే చాలా మందికి ఉన్న అపోహ ఏమిటంటే జ్ఞానం పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి. 4 మార్గాలు చెప్తారు. అవి కర్మయోగం, భక్తి యోగం, రాజయోగం, జ్ఞానయోగం. ఈ 4ట్లో ఏదన్నా పాటించవచ్చు. ముఖ్యంగా కలియుగంలో భక్తి యోగం చాలు అనే అపోహ ఉంది. మీరేమో జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది అని ఎందుకు అలా ఉన్మాదులులాగా చెప్తున్నారు అంటే దానికి సిద్ధాంతులు చెప్పే జవాబు ఇది ఉన్మాదం కాదు, ఇది సత్యం. సత్యం సత్యం పునఃసత్యం అంటారు పూజ్య స్వామీజీ. జ్ఞానం వల్ల మాత్రమే మోక్షం వస్తుంది, ఇంకా దేని వల్ల రాదు. అది నొక్కి చెప్పటం మీకు ఉన్మాదంలా ఉంది అనిపించినా పర్వాలేదు, కానీ అది వెర్రితనం కాదు, అది సత్యాన్ని నొక్కి చెప్పటం అంటారు. సో అలా మీరు ఎందుకు జ్ఞానం వల్లనే వస్తుంది, కర్మ వల్ల రాదు అని అడిగేటట్టయితే ఉచ్యతే, నేను జవాబు చెప్తాను, నాకు ఇంకా కారణాలు ఉన్నాయి అంటున్నారు సురేశ్వరాచార్యుల వారు. ఇప్పుడు 35 శ్లోకం. కర్మాజ్ఞాన సముత్తత్వాత్ నాలం మోహాపనుత్తయే సమ్యజ్ఞానం విరోధ్యస్య తామి సస్రాంసుమానివా. ఎందుకు కర్మ వల్ల మోక్షం రాదు, జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది అని నొక్కి చెప్తున్నారు అంటే మళ్ళీ మనం ఉదాహరణకి వెళ్ళాలి. ఏమిటది? కొన్ని లక్ష్యాలు 3-4 మార్గాలలో ఏదో ఒక మార్గం ద్వారా పొందవచ్చు, కానీ కొన్ని లక్ష్యాలు ఒక్క మార్గం వల్లనే పొందగలం. దేనికి అనేక మార్గాలు ఉన్నాయి, దేనికి ఒకటే మార్గం ఉంది అనేది అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి ఒక గుడికి వెళ్ళాలంటే 4 మార్గాల నుంచి వెళ్ళవచ్చు. కొన్ని ఊళ్ళలో 4 వైపులా ద్వారాలు ఉంటాయి. ఆ 4 ద్వారాల్లో ఏ ద్వారం నుంచైనా గుడికి వెళ్ళవచ్చు. కానీ చీకటి పారద్రోలడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి? ఒకటే మార్గం ఉంది. అక్కడ దీపం వెలిగించాలి లేదా లైట్ వేయాలి. అలాగే మోక్షానికి 4 మార్గాలు లేవు. కర్మయోగం, భక్తి యోగం, రాజయోగం, జ్ఞానయోగం అంటూ లేవు. ఉన్నదొకటే జ్ఞానయోగం. అజ్ఞానం వల్ల మనం సంసారంలో పడిపోతున్నాం. కాబట్టి అజ్ఞానాన్ని పారద్రోలడం ఒక్కటే మోక్షానికి మార్గం. ఆ అజ్ఞానాన్ని జ్ఞానం వల్లనే పారద్రోలగలము. అందువల్ల గుడికి వెళ్ళే ఉదాహరణ ఇక్కడ ఇస్తే పనికిరాదు. ఇక్కడ తీసుకోవాల్సిన ఉదాహరణ చీకటి. చీకటిని తొలగించడానికి దీపం వెలిగించడం ఒక్కటే మార్గం. మనం అంత ముందు కూడా చూసాం. ఒక గది చీకటిగా ఉంటే అక్కడ ఏదైనా కర్మ చేసినా, పూజ చేసినా, వేరే ఏం చేసినా చీకటి పోదు. అక్కడ ఒక దీపం వెలిగిస్తేనే చీకటి పోతుంది. ఇప్పుడు ఈ శ్లోకం చూస్తే కర్మ అజ్ఞాన సముద్ధత్వాత్. కర్మ దేని నుంచి పుట్టింది? అజ్ఞానం నుంచి పుట్టింది. సముద్ధత్వాత్ అంటే పుట్టింది. దేని నుంచి పుట్టింది? అజ్ఞానం నుంచి పుట్టింది. అజ్ఞానం నుంచి డైరెక్ట్గా పుట్టలేదు, కానీ అజ్ఞానం వల్ల నా గురించి అపోహలో ఉన్నాను. అజ్ఞానం వల్ల పొరపాటుగా అర్థం చేసుకుంటాం. పొరపాటు వల్ల కోరిక పుడుతుంది. కోరిక వల్ల కర్మ చేస్తాము. సో ఇండైరెక్ట్ గా అజ్ఞానం కర్మకి కారణం. నాలం న అలం.
అందువల్ల కర్మకు సామర్థ్యం లేదు. దేనికి సామర్థ్యం లేదు? మోహ అపనుత్తయే. మోహ అంటే అజ్ఞానం, అపనుత్తయే అంటే నాశనం చేయటానికి. ఈ వాక్యం మొత్తం చూస్తే కర్మ అజ్ఞానం నుంచి పుట్టింది కాబట్టి కర్మ అజ్ఞానాన్ని పారద్రోలలేదు. కర్మ అజ్ఞానాన్ని పారద్రోలలేకపోతే మోక్షము కర్మ వల్ల రాదు. మరి ఏది పారద్రోలుతుంది? సమ్యక్ జ్ఞానం, సరి అయిన జ్ఞానం. సమ్యక్ జ్ఞానం ఎందుకు వాడారు అంటే అది కూడా మనం చూసాం. తాడుని చూసి పాము అనుకుంటాం, అది కూడా జ్ఞానం కిందికే వస్తుంది. కాకపోతే అది పొరపాటు జ్ఞానం, తప్పుడు జ్ఞానం. అందువల్ల సమ్యక్ జ్ఞానం అనే వర్డ్ వాడుతూ ఉండాలి. అది సరి అయిన జ్ఞానం, వ్యాలిడ్ నాలెడ్జ్, యథార్థ జ్ఞానం. దేని గురించిన యథార్థ జ్ఞానం? నా గురించిన యథార్థ జ్ఞానం. అది ఎలా కలుగుతుంది? వేదాంత ప్రమాణం వల్లనే కలుగుతుంది. కాబట్టి అస్య, అస్య అంటే అజ్ఞానస్య, అజ్ఞానం యొక్క విరోధి, శత్రువు. అజ్ఞానం శత్రువు ఏమిటి? జ్ఞానం. చీకటి శత్రువు ఏమిటి? వెలుతురు. అది ఇక్కడ ఉదాహరణ. ఇవ అంటే ఈ ఉదాహరణలాగా తామిశ్రస్య అంశుమానివ. తామిశ్రస్య అంటే చీకటి యొక్క, అంధకారం యొక్క విరోధి అంశుమాన్. అంశుమాన్ అంటే సూర్యుడు. ఇక్కడ కొత్త పదం వేస్తున్నాడు, సూర్యుడు. కాబట్టి సూర్యుడు, సూర్యకాంతి చీకటిని పారద్రోలినట్టుగా జ్ఞానకాంతి, జ్ఞాన జ్యోతి అజ్ఞానం అనే చీకటిని పారద్రోలుతుంది. మనకి శ్లోకం ఉండనే ఉంది, లీడ్ మీ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, ఫ్రమ్ ఇగ్నోరెన్స్ టు నాలెడ్జ్. సో చీకటి నుంచి వెలుతురులోకి తీసుకువెళ్ళు, అజ్ఞానం నుంచి జ్ఞానం అనే వెలుతురులోకి తీసుకువెళ్ళు అని ఆ ప్రార్థన. ఇదే అంశం మనం ఆత్మబోధలో చూస్తాం. అవిరోధతయా కర్మ న అవిద్యాం వినివర్తయే, విద్య అవిద్యాం నిహంత్యేవ తేజస్తిమిర సంఘవత్. అంటే కర్మ అవిద్యకి భిన్నంగా లేదు కాబట్టి, అవిద్య అంటే అజ్ఞానం, కర్మ అజ్ఞానానికి భిన్నంగా లేదు కాబట్టి కర్మ అజ్ఞానాన్ని పారద్రోలలేదు. మరి ఏది పారద్రోలుతుంది అంటే విద్య. విద్య అవిద్యాం నిహంత్యేవ, నాశనం చేస్తుంది. విద్య అవిద్యని, జ్ఞానం అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. ఎలా చేస్తుంది? తేజస్తిమిర సంఘవత్. సో చీకటిని వెలుతురు నాశనం చేసినట్టుగా. ఒక సినిమా పాట కూడా ఉంది, దాని లైన్లు, తూర్పు తలుపు తోసుకుని సూర్యుడు వచ్చాడు, అది చూసి పాడు చీకటికి ఎంత భయమేసిందో పక్క దులుపుకుని పారిపోయింది అని వస్తుంది. అంటే సూర్యుడు వచ్చేసరికి చీకటి భయం వేసి పారిపోయింది. అందువల్ల చీకటి వెలుతురు ఒక చోట ఇమ్మడలేవు, అది ఒకదానికొకటి విరోధి. కానీ కర్మ అజ్ఞానం అలా విరోధం లేదు. ఇంకా అజ్ఞానం కర్మను పెంచి పోషిస్తుంది. కాబట్టి శంకరాచార్యుల వారు చెప్పిన విషయాన్నే ఇక్కడ సురేశ్వరాచార్యుల వారు కూడా చెప్తున్నారు. ఎందువల్ల అంటే ఆయన శిష్యుడే ఈయన. సో దీని సారాంశం, నా కర్మణ మోక్ష జ్ఞానేన మోక్ష. ఇక్కడితో ఒక అంశం అయిపోయింది. ఏమిటది? కర్మ వల్ల మోక్షం రాదు, జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది. సుఖప్రాప్తి గాని దుఃఖ నివృత్తి గాని జ్ఞానం వల్లనే కలుగుతుంది అని ఎందుకు పడి చెప్తున్నారు మీరు అంటే, కర్మ అజ్ఞానం వల్ల పుట్టింది కాబట్టి అజ్ఞానాన్ని పారద్రోలలేదు. జ్ఞానం అజ్ఞానానికి శత్రువు కాబట్టి జ్ఞానమే పారద్రోలగలదు అనేది దీనికి ఇప్పుడు 36 గద్యం. నను ఆత్మజ్ఞానమపి అవిద్యోపాదానం నహి శాస్త్ర శిష్యాచార్యాద్యనుపాదాయ ఆత్మజ్ఞానం ఆత్మనం లభత ఇతి. ఇంతవరకు ఇంకొక పూర్వపక్షి వాదన చూస్తాము. ఇక్కడ ఒక కొత్త పూర్వపక్షిని ప్రవేశపెడుతున్నారు. ఇప్పుడు ఇది చాలా శక్తివంతమైన వాదన. నను నుంచి ఇతి వరకు అంటే ఇంతవరకు పూర్వపక్షి మాట వస్తుంది. అతను ఏమంటున్నాడు? ఇక్కడ అతను చేసే వాదన
మనం వేరే ఏ ఉపనిషత్తుల్లోనూ చూడం. ఇది ఎక్స్క్లూజివ్గా నైష్కర్మ్య సిద్ధిలోనే చూస్తాం. ఇన్ని ప్రకరణ గ్రంథాలు, ఇన్ని ఉపనిషత్తులు నేర్చుకోవాలా, ఏదో ఒక ఉపనిషత్తు నేర్చుకుంటే చాలదా అనుకుంటారు చాలా మంది. ఇలాంటి కారణాల వల్లనే అన్నింటినీ నేర్చుకోవాలి. పంచదశి నేర్చుకుంటే మీరు అంత ముందు తెలియని కొన్ని విషయాలను నేర్చుకుంటారు. మనకి కర్మ వల్ల మోక్షం రాదు అని తెలుసు, శృతి ప్రమాణం ఉంది దానికి. కానీ నైష్కర్మ్య సిద్ధిలో తార్కికంగా అనేక కోణాల్లోంచి నిరూపించుకుంటూ వస్తారు సురేశ్వరాచార్యుల వారు. అందువల్ల ఇది కూడా నేర్చుకోవాలి. దీని ఒక థీసిస్ అంటారు సురేశ్వరాచార్యుల వారు. అంటే ఒక పిహెచ్డి థీసిస్ సబ్మిట్ చేసినట్టు అన్నమాట. పైగా ఈయన ఒకప్పుడు కర్మల్లో బాగా కూరుకుపోయిన వ్యక్తి. ఆయన కర్మ వల్ల మోక్షం రాదు అని శంకరాచార్యుల వారి వల్ల నేర్చుకుని ఆయన శిష్యులుగా మారి దాన్ని చెప్తున్నారు. కాబట్టి ఆయన చెప్పింది చాలా వ్యాలిడ్ ఆన్సర్గా మనం తీసుకోవాలి. ఇక్కడ చెప్తున్నది కొత్త వాదన, అదేంటో చూద్దాం. ఓ అద్వైత సిద్ధాంతి, నువ్వు కర్మ అజ్ఞానాన్ని నాశనం చేయలేదు అని అంటే నేను జ్ఞానం కూడా అజ్ఞానాన్ని నాశనం చేయలేదు అంటాను అంటున్నాడు అతను. అలా ఎలా అంటే, ఇప్పుడు కర్మ ఎందువల్ల పుట్టిందన్నా? అజ్ఞానం వల్ల పుట్టింది అన్నాం. అజ్ఞానం నుంచి పుట్టిన కర్మ అజ్ఞానాన్ని నాశనం చేయలేదు అన్నాం. అదే సూత్రం ప్రకారం జ్ఞానం కూడా అజ్ఞానం నుంచే పుట్టింది అని చెప్తున్నారు ఆ పూర్వపక్షి. జ్ఞానం పొందాలి అంటే ద్వైతం కావాలి. గురువు, శాస్త్రం, శిష్యుడు మూడు ఉండాలి. కర్మకి మనం ఎలా అయితే కర్త, కరణం, కర్మ అంటామో, త్రిపుటి ఉండాలి అంటామో, అలాగే జ్ఞానం పొందాలి అంటే గురువు, శాస్త్రం, శిష్యుడు ఉండాలి. ఇంకో విధంగా చెప్పాలంటే ప్రమాత, ప్రమాణం, ప్రమేయం అనే త్రిపుటి ఉండాలి. అవి లేకుండా జ్ఞానం లేదు. జ్ఞానం పొందితే అల్టిమేట్ జ్ఞానం ఏమిటి? అద్వైతం అంటారు మీరు. ఎక్కడ ద్వైతం ఉందో అది అజ్ఞానం అంటున్నారు. అజ్ఞానం పోతే ద్వైతం పోతుంది అని మీరే అంటున్నారు. ఇక్కడ లోతుగా విశ్లేషిస్తే జ్ఞానం ఎలా పుడుతోంది? ఉపదేశం వల్ల పుడుతోంది. ఆ ఉపదేశం దేని నుంచి వచ్చింది? ద్వైతం నుంచి వచ్చింది. అంటే గురువు, శాస్త్రం, శిష్యుడు వల్ల వచ్చింది. ఈ ద్వైతం ఎలా వచ్చింది? అజ్ఞానం వల్ల వచ్చింది. అంటే మొదటిది చివరిది చూస్తే మీకు జ్ఞానం అజ్ఞానం వల్ల పుట్టింది. అలా అజ్ఞానం నుంచి పుట్టిన జ్ఞానం అజ్ఞానాన్ని పారద్రోలగలిగితే కర్మ కూడా అజ్ఞానాన్ని పారద్రోలాలి. కర్మ కూడా అజ్ఞానం నుంచే పుట్టింది. కాబట్టి దీన్ని మళ్ళీ ఒక పూర్తి వాక్యంలో చూస్తే, మీరు ఏ కారణం వల్లనైతే కర్మ అజ్ఞానాన్ని నాశనం చేయదు అని అంటున్నారు, అదే కారణం చేత జ్ఞానం కూడా అజ్ఞానాన్ని నాశనం చేయలేదు అంటున్నాను నేను. అందువల్ల జ్ఞానం వల్లనే మోక్షం అని మీరంటే అది దోషభూయిష్టమైనది అని అంటున్నాడు పూర్వపక్షి. ఆ వాదనని ఈ పదాల్లో ఇప్పుడు చూద్దాం. నాను అంటే అబ్జెక్షన్. వాదోపవాదాలు కోర్టు సీన్ లాగానే ఉంటాయి. ఒక లాయరు ఒక వాదన మొదలెట్టగానే అబ్జెక్షన్ మిలాడ్ అని ఎదుటి లాయరు లేస్తాడు. అలా ఇక్కడ ఈయన జ్ఞానం వల్లనే మోక్షం అని ఎస్టాబ్లిష్ చేశాక నాను అని అబ్జెక్షన్ మిలాడ్ అని లేస్తున్నాడు ఒక పూర్వపక్షి. ఆత్మజ్ఞానమపి అవిద్యోపాదానం. ఆత్మజ్ఞానం కూడా అవిద్యా కారణమే అని అంటున్నాడు అతను. ఉపాదానం అంటే కారణం. ఆత్మజ్ఞానం కూడా అవిద్యా కారణమే. దీన్ని సరిగా అర్థం చేసుకోవాలి, సరిగా విడదీసుకోవాలి. సంస్కృతంలో రెండు వాక్యాలు, రెండిటి అర్థం ఒకటే. రామః దశరథ పుత్రః అంటే రాముడు దశరథుని యొక్క పుత్రుడు, అందులో ఏ సందేహం లేదు. దశరథ రామపుత్ర అన్నా కూడా కరెక్టే. అదెలా? దశరథుడు రాముని పుత్రునిగా ఉన్నవాడు అని బహువ్రీహి సమాసం వస్తుంది. అంటే రామపుత్ర అంటే రామస్య పిత. దశరథ రామపుత్ర అంటే దాని సంస్కృతంలోనే రాయాలంటే దశరథ రామస్య పిత. ఇప్పుడు ఈ సూత్రం ప్రకారం అవిద్యా ఉపాదానం, అవిద్యా కారణం తీసుకుందాం. ఆత్మజ్ఞానం అవిద్యా కారణం అంటే
సరిగా అర్థం చేసుకోకపోతే ఆత్మజ్ఞానం అవిద్య యొక్క కారణం, అజ్ఞానం యొక్క కారణం అని అర్థం వస్తుంది. కానీ ఇక్కడ చెప్పేది ఏమిటి? అవిద్యను కారణంగా ఉన్నది. అవిద్య ఆత్మజ్ఞానమపి అవిద్యోపాదానం అంటే ఒక అర్థం ఆత్మజ్ఞానం కూడా అజ్ఞానానికి కారణం అని అర్థం వస్తుంది. అది పొరపాటు. ఎలా తీసుకోవాలి మరి? ఆత్మజ్ఞానం కూడా అవిద్యను కారణంగా ఉన్నది అంటే జ్ఞానం కూడా అవిద్య నుంచే పుట్టింది. ఈ కన్ఫ్యూజన్ అంతా పక్కన పెడితే ఎలా అయితే కర్మ అజ్ఞానం నుంచి పుట్టిందో అలా జ్ఞానం కూడా అజ్ఞానం నుంచే పుట్టింది అని ఈ పూర్వపక్షి అంటున్నాడు. అలా ఎలా చెప్పగలరు అంటే శాస్త్ర శిష్య ఆచార్యాది అనుపాదాయ. ఉపాదాయ అంటే నానాత్వం ఉంది, నానాత్వానికి వెళ్ళింది. నానాత్వం ఏంటి? 3 ఉన్నాయి: శాస్త్రం, శిష్యుడు, ఆచార్యుడు. సో జ్ఞానం పొందడానికి ఈ 3 కావాలి అని చెప్తున్నారు. అవేంటి? శాస్త్రం, శిష్యుడు, ఆచార్యుడు. ఈ 3 కావాలి. ఆత్మజ్ఞానం ఆత్మానం లభత ఇతి. ఈ 3 వాడితేనే ఆత్మజ్ఞానం ఆత్మానం ఒక వ్యక్తికి లభత ఇతి కలుగుతున్నది. సింపుల్ గా చెప్పాలి అంటే ఆత్మజ్ఞానం పొందాలి అంటే ద్వైతం ఉండాలి. శాస్త్రము, శిష్యుడు, ఆచార్యుడు 3 ఉండాలి. అందువల్ల జ్ఞానానికి రూట్ కాజ్, మూల కారణం ఏమిటి అంటే అజ్ఞానమే. కానీ ఆ విషయాన్ని డబల్ నెగటివ్ వాడి చెప్తున్నారు సురేశ్వరాచార్యుల వారు. ఆయన స్టైలే చాలా స్పెషల్ గా ఉంటుంది అని చూస్తూ వస్తున్నాం. డబల్ నెగటివ్ ఏమిటి? నహి శాస్త్ర శిష్య ఆచార్య అనుపాదాయ. నహి తర్వాత అనుపాదాయ అంటే ఈ వాక్యం అర్థం శాస్త్రము, శిష్యుడు, ఆచార్యుడు అనే నానాత్వం జోలికి వెళ్లకుండా ఆత్మజ్ఞానం పొందలేరు. దీన్ని పాజిటివ్ గా చెప్తే ఈ 3 వాడితేనే, త్రిపుటి వాడితేనే ఆత్మజ్ఞానం పొందుతారు. నానాత్వం వాడకపోతే ఆత్మజ్ఞానం పొందలేదు. ఒక పక్క నహి, ఒక పక్క అనుపాదాయ. ఉపాదాయ అంటే పొందడం, అనుపాదాయ అంటే పొందకపోవటం. అలాంటప్పుడు జ్ఞానం ప్రత్యేకం అని మీరు ఎలా చెప్పగలరు? జ్ఞానం కూడా అజ్ఞానాన్ని పారద్రోలలేదు. జ్ఞానం మోక్షాన్ని ఇవ్వగలిగితే మీ సూత్రం ప్రకారం కర్మ కూడా మోక్షాన్ని ఇవ్వగలదు. లేదా జ్ఞానం ఇవ్వలేకపోతే కర్మ కూడా ఇవ్వలేదు అని ఈ పూర్వపక్షి వాదన. దీనికి జవాబు సురేశ్వరాచార్యుల వారు చెప్పాలి. ఇది చాలా సూక్ష్మమైన, కష్టమైన జవాబు. దీన్ని జాగ్రత్తగా మనం ఫాలో అవ్వాలి. మళ్ళీ కొంచెం చదువుతాను. నైష దోష యత ఆత్మజ్ఞానం హి స్వతసిద్ధ పరమార్థాత్మ వస్తు స్వరూపమాత్రాశ్రయాదేవ అవిద్యా తదుత్పన్న కారక గ్రామ ప్రధ్వంసి స్వాత్మోత్పత్తావేవ శాస్త్రాద్యపేక్షతే నోత్పన్నం అవిద్యా నివృత్తౌ. ఇంతవరకు చూద్దాము. పూర్వపక్షి చేసిన వాదనలో కొంత మేరకు ఒప్పుకుంటున్నారు సురేశ్వరాచార్యుల వారు. ఏమిటి అంటే కర్మ ఉత్పత్తికి ఎలాగైతే కర్త, కరణం, కర్మ అవసరమో అలా జ్ఞాన ఉత్పత్తికి కూడా త్రిపుటి అవసరం. అంతవరకు ఒప్పుకుంటారు. ఆ త్రిపుటి ఏమిటి? ప్రమాత, ప్రమాణం, ప్రమేయం లేదా శాస్త్రం, శిష్యుడు, గురువు. కాబట్టి జ్ఞాన ఉత్పత్తికి ద్వైతం కావాలి, కర్మ ఉత్పత్తికి కూడా ద్వైతం కావాలి. ఈ రెండింటికి ఆధారం అజ్ఞానమే. ఈ భాగం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కానీ దాని తరువాత జ్ఞానానికి, కర్మకి భేదం వస్తుంది. ఈ శ్లోకం చూడకుండా మనం విడిగా చూస్తే జ్ఞానానికి, కర్మకి రెండింటికి కూడా ఆధారం, వాటి ఉత్పత్తికి కారణం ద్వైతమే అయినా తరువాత
వాటి 2 లక్షణాలు మారుతాయి. అంటే మనం 3 అంశాలు చూస్తాం. ఉత్పత్తి, క్రియ, ఫలం. కర్మ చేయాలన్నా 3 ఉండాలి, జ్ఞానం పొందాలన్నా 3 ఉండాలి. ఆ దశని ఉత్పత్తి అంటారు. జ్ఞానం పొందటానికి కానీ కర్మ చేయటానికి కానీ 3 ఉండాలి. తర్వాత స్టెప్ క్రియ అంటారు. అది చేసే పని, జ్ఞానం పొందాక జ్ఞానం చేసే పని లేదా ఫలం, జ్ఞానం చేసే పని, కర్మ చేసే పని. ఇప్పుడు జ్ఞానం విషయం తీసుకుంటే జ్ఞానం కలగటానికి ఈ 3 కావాలి. కానీ జ్ఞానం కలిగాక అది ఏం చేస్తుంది అనే దానికి వేరే ఏమీ అవసరం లేదు. దానికి ఇంకొక ఆచార్యుల వారు ఒక ఉదాహరణ ఇచ్చారు. అదేమిటి అంటే, ఒక దీపం వెలిగించాలి అంటే మీకు ఒక ప్రమిద కావాలి, ఒత్తులు కావాలి, నూనె కావాలి, అగ్గిపెట్టె కావాలి. సహకారి సాధనలు అంటే ఇక్కడ ద్వైతం కావాలి. మళ్ళీ చెప్తున్నాను, ఒక దీపం వెలిగించాలి అంటే ప్రమిద కావాలి, ఒత్తులు కావాలి, నూనె కావాలి, అగ్గిపెట్టె కావాలి. వీటన్నిటి వల్ల దీపం వెలిగిస్తారు. అంటే దీపం యొక్క ఉత్పత్తికి ఇవన్నీ కావాలి. కానీ దీపం చేసే క్రియకి ఇవేమీ అవసరం లేదు. దీపం చేసే క్రియ ఏమిటి? చీకటిని పారద్రోలటం. ఎప్పుడైతే దీపం వెలిగించారో ఆ దీపం వెలిగించాక ఇంకా ఇవి విడిగా ఏమీ సహాయపడలేవు. దీపం వెలగగానే చీకటిని పారద్రోలుతుంది. అదే ఈ ఒత్తులు గాని, ప్రమిద గాని, అగ్గిపెట్టె గాని విడిగా తీసుకుంటే వాటికి చీకటిని పారద్రోలే శక్తి లేదు. అలాగే జ్ఞానం పొందేదాకా గురువు, శిష్యుడు, ఆచార్యుడు కావాలి. కానీ జ్ఞానం పొందాక దాని క్రియ ఏమిటి? అజ్ఞానాన్ని పారద్రోలటం. ఆ క్రియకు ఈ ద్వైతం అవసరం లేదు. ఇది 2వ దశ. ఇంకా 3వ దశ ఏమిటి? ఆ ఫలం ఎప్పుడు వస్తుంది? క్రియ చేస్తే ఫలం రావాలి కదా, ఒక కర్మ చేస్తే ఒక ఫలం రావాలి. జ్యోతిష్ఠోమ హోమం చేస్తే స్వర్గ ఫలం వస్తుంది అన్నారు. ఆ ఫలం ఎప్పుడు వస్తుంది? దాని ఫస్ట్ క్వాలిఫికేషన్ మరణం అంటారు స్వామీజీ. మరణించాక వచ్చే ఫలం అది. కాబట్టి దానికి టైం గ్యాప్ ఉంది, స్పేస్ గ్యాప్ ఉంది. ఇక్కడి నుంచి స్వర్గలోకానికి వెళ్ళాలి, తర్వాత ఎప్పుడో వెళ్ళాలి. అంతవరకు ద్వైతం కొనసాగుతుంది కర్మలో. కానీ జ్ఞానంలో ముందు దీపం విషయం తీసుకుంటే దీపం వెలగగానే చీకటి పోతుంది. దానికి ఎంతో కాలం ఆగనవసరం లేదు. దీపాన్ని మీరు వెలిగించాక కొంచెం కొంచెంగా చీకటి పోదు. లేదా ఇది రాహుకాలం, వర్జ్యం, ఇప్పుడు కాదు కాసేపు అయ్యాక వెలుగుతాను అనదు. దీపం వెలిగిస్తూ ఉండగానే సైమల్టేనియస్గా అంటారు, ఇన్స్టంటేనియస్ కాదు. ఇన్స్టంటేనియస్ అంటే వెంటనే, సైమల్టేనియస్ అంటే వెలుగుతుండగానే. సో దీపం వెలుగుతుండగానే చీకటి పోతుంది. అందువల్ల ఫలానికి కూడా ద్వైతం అవసరం లేదు. సో ఈ 3 మళ్ళీ చూస్తే కర్మకి, జ్ఞానానికి ఉత్పత్తి విషయంలో ద్వైతం కావాలి. కానీ జ్ఞానం ప్రత్యేకత ఏమిటి అంటే, జ్ఞానం పొందాక అది చేసే క్రియకి ద్వైతం అవసరం లేదు, అది ఇచ్చే ఫలానికి ద్వైతం అవసరం లేదు. కానీ కర్మకి ఈ 3 దశల్లోనూ ద్వైతం కావాలి. అది ఎలాగో వచ్చే క్లాస్లో చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.